తుఫాను తాకిన వేళ జ్ఞాపకాల వేదిక. కాలం 1990వ దశకం. పచ్చని ప్రకృతి మధ్యన ఉన్న ఒక అందమైన గ్రామం. ఆ రోజు మధ్యాహ్నం ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. రాజ్యం, ఆమె అత్తయ్య కలిసి భోజనం చేస్తూ పాతకాలపు పెద్ద బాక్స్ టీవీలో వార్తలు చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే వార్తలు చదువుతున్న వ్యక్తి గొంతులో ఒక రకమైన ఆందోళన వినిపించింది. ముఖ్య వార్త: వాతావరణ శాఖ విశాఖపట్నం వారి హెచ్చరిక. ఈరోజు బంగాళాఖాతంలో బలపడిన భారీ తుఫాను నగరాన్ని తాకే అవకాశం ఉంది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం వారి సూచన: ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి రేపు సాయంత్రం 4 గంటల వరకు అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. వార్తలు విన్న అత్తయ్య ఒక్కసారిగా కంగారు పడి, రాజ్యం విన్నావా? తుఫాన్ అంటున్నారు. వెంటనే మీ ఆయనకి ఫోన్ చేయి. ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా సాయంత్రం 4 లోపే ఇంటికి వచ్చేలా చెప్పు. చూడు, బయట ఆకాశం కూడా ఎలా మారిందో, కారు మబ్బులు ముసురుకున్నాయి అంటుంది. రాజ్యం వెంటనే తన భర్త రామారావుకు ఫోన్ చేసింది. ఆ తర్వాత గబగబా బయటికి వెళ్ళి ఇంటి ముందు ఆరేసిన బట్టలను తీసి లోపల సర్దుతూ మనసులో ఒక రకమైన ఆందోళనతో స్కూల్కు బయలుదేరింది. స్కూల్ దగ్గర రమ్య, భార్గవ్ తమ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మను చూడగానే ఇద్దరు ఆనందంతో గెంతుతూ, అమ్మా, ఈరోజు రేపు స్కూల్ సెలవు అని చెప్పారు, మనం హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు అని కేకలు వేశారు. పిల్లల అమాయకత్వానికి రాజ్యం నవ్వుకున్నా ఆమె కళ్ళు మాత్రం ఇంటి వైపు చూస్తూ తన భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాయి. మరోవైపు రామారావు ఆఫీస్ నుంచి ఊరు బస్ ఎక్కి బయలుదేరాడు. చిన్నగా గాలి వీస్తూ చినుకులు పడడం మొదలైంది. బస్సు రోడ్డు మీద నెమ్మదిగా సాగుతుంటే బయట వాతావరణం భీతి గొలిపేలా ఉంది. తన ఊరి దగ్గర దిగిన రామారావుకు వర్షం ఒక్కసారిగా ఎక్కువైంది. తల దాచుకోవడానికి పక్కనే ఉన్న కిరాణం కొట్టు దగ్గరికి వెళ్ళాడు. వేడి వేడి టీ తాగుతుండగా, రంగయ్య గారు, ఈ గాలి వాన సామాన్యం కాదు, త్వరగా కొట్టు మూసి ఇంటికి వెళ్ళిపోండి, వాతావరణం దారుణంగా మారుతోంది అని హెచ్చరించాడు. రామారావు తన పాత మోటార్ సైకిల్ తీసుకొని వర్షంలో పూర్తిగా తడిసిపోతూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే రాజ్యం టవలిచ్చి, ఏవండి, ఇలా తడిసి వచ్చారే, త్వరగా తుడుచుకోండి అంది. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న, రేపు మాకు స్కూల్ సెలవు అని సంతోషంగా చెప్పారు. రామారావు నవ్వుతూ, మీకు సెలవు మాత్రమే కాదు, నా ఆఫీస్కి కూడా సెలవు ఇచ్చారు అన్నాడు. అప్పుడే రామారావు అమ్మ వచ్చి, ఒరే రామారావు, ఇక చాలు, ముందుగా కాళ్ళు కడుకో, ఆ తర్వాత గేదెలకు గడ్డి వేసిరా అని ఆర్డర్ వేస్తుంది. రామారావు నవ్వుతూ అమ్మ మాట వింటాడు. బయట గాలి వేగం పెరుగుతోంది. కిటికీలు తలుపులు గాలికి డబ్ 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 అని కొట్టుకుంటుంటే రామారావు వెళ్ళి అన్నిటినీ గట్టిగా మూసేస్తాడు. లోపల వాతావరణం మాత్రం చాలా హాయిగా ఉంటుంది. రాజ్యం వేడి వేడి మిర్చి బజ్జీలు వేసి అందరికీ ఇచ్చింది. ఆ వేడి బజ్జీలు, బయట వినిపించే గాలి హోరు, కుటుంబ సభ్యుల మధ్యలో సాగుతున్న కబుర్లు, ఆ క్షణాలు ఎంతో మధురంగా అనిపించాయి. రాత్రి అయ్యేసరికి తుఫాన్ తీవ్రత పెరిగింది. వర్షం నీరు ఇంటి పైకప్పు నుంచి, గోడల సందుల నుంచి లోపలికి రవ్వలా పడుతుంది. తప్పక అందరూ ఇంటి పైన ఉన్న ఓపెన్ రూమ్కి వెళ్ళారు. అక్కడ వేసిన మంచాల మీద కూర్చున్నారు. కరెంటు పోవడంతో చిన్న కొవ్వొత్తి వెలుగులో బామ్మ తన కాలం నాటి కథలు చెబుతుంటే పిల్లలు ఆశ్చర్యంగా వింటూ అక్కడే నిద్రపోయారు. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా పిల్లల నవ్వుల మధ్య ఆ రాత్రంతా గడిచింది. మరుసటి రోజు ఉదయం గాలి తగ్గి వర్షం చినుకుల్లా మారుతూ ప్రకృతి శాంతించింది. రాజ్యం కాఫీ, బోర్న్విటా కలిపి తీసుకొచ్చి అత్తమ్మకు, రామారావుకు కాఫీ ఇచ్చి పిల్లలకు బోర్న్విటా ఇచ్చింది. టిఫిన్ తయారీకి వెళ్తూ భార్గవ్ను పిలిచి, రే భార్గవ, ఒక్కసారి బయట పెరట్లోకి వెళ్ళి కొన్ని కరివేపాకు ఆకులు కోసుకొని తీసుకురా అంది. భార్గవ్ వర్షంలో తడుస్తూ ఆ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ కరివేపాకులు కోసుకొని వచ్చాడు. చివరికి అందరూ కలిసి వేడి వేడి టిఫిన్ తింటూ ఆ తుఫాన్ ఇచ్చిన కుటుంబ బంధాన్ని ఆస్వాదించారు. బయట తుఫాను విరుచుకుపడినా ఇంటి లోపల మాత్రం ప్రేమానురాగాల వెచ్చని వాతావరణం నెలకొంది.